ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ అధికారుల చేత అబద్ధాలు చెప్పిస్తా ఉంది, అవాస్తవమైనటువంటి ప్రకటనలు చేపిస్తా ఉంది. అధికారులతో ప్రకటనలు కాదు, ధైర్యం ఉంటే ముఖ్యమంత్రి గారు, విద్యుత్ శాఖ మంత్రి గారు ప్రకటనలు చేయండి. స్మార్ట్ మీటర్లు కరెక్టే అని ఈరోజు మీరు ధైర్యం ఉంటే ప్రకటన చేయండి. అంతేకాని అధికారుల చేత విద్యుత్ స్మార్ట్ మీటర్ల వల్ల నష్టం లేదు, భారం ఉండదు, పారదర్శకత వస్తుంది అని ఇటువంటి అబద్ధాలు చెప్పించడం ప్రభుత్వానికి తగదు. అందుకే ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి స్మార్ట్ మీటర్లు, విద్యుత్ బిల్లుల విషయంలో కొన్ని ప్రశ్నలతో ఈరోజు మేము ఆ ప్రశ్నలు విడుదల చేస్తున్నాం మీ ద్వారా. అందులో ముఖ్యమైనది స్మార్ట్ మీటర్లు పగలగొట్టాలని కూటమి నేతలు, లోకేష్ గారు, తెలుగుదేశం నేతలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రకటించిన మాట నిజమా కాదా? ఆ రోజు తప్పైతే స్మార్ట్ మీటర్లు ఇవాళ ఎలా ఒప్పైనాయి? స్మార్ట్ మీటర్ల ఒప్పందం జరిగింది మోడీ గారి ఆదేశాల మేరకు వైసీపీ ప్రభుత్వంలో జరిగిందన్నారు. మరి ఆ ఒప్పందాన్ని మీరు రద్దు చేయకుండా ఎందుకు కొనసాగిస్తున్నారు? రాష్ట్ర ప్రజలకి ముఖ్యమంత్రి గారు చెప్పాలి. స్మార్ట్ మీటర్ల ఒప్పందాలు అక్రమాలు, అవినీతిమయమని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు హైకోర్టులో పిల్ వేశారు, ఇంకా నడుస్తోంది. తప్పని కోర్టులో మీరే పిల్ వేసి మీరే ఈరోజు బిగించడం ఇది ఎలా సమంజసం? పైపెచ్చు స్మార్ట్ మీటర్ల వల్ల పాత మీటర్లకి కొత్త మీటర్లకి ఏమీ తేడా ఉండదు అంటున్నారు. మరి తేడా లేకపోతే 2 కోట్ల బాగున్న మీటర్లు పీకేసి మళ్ళీ 25,000 కోట్ల రూపాయల ఖర్చుతో అదానీ ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు ఎందుకు పెట్టాలి? అందుకే మేము చెప్తున్నాం, విద్యుత్ అదానీ స్మార్ట్ మీటర్లు ప్రజల పాలిట ఉరితాళ్లు లాంటివి. మీరు మాట మార్చొచ్చు, కానీ జనం మాట మార్చరు. అందుకే స్మార్ట్ మీటర్లని అడ్డుకోవాలని, ప్రతిఘటించాలని, తిప్పికొట్టాలని, ఏ వీధికి వచ్చినా ఏ ఇంటికి వచ్చినా వాటిని అడ్డుకోవాలని ఇప్పటికే సిపిఎంగా పిలిపించాం. ప్రజావేదిక తరఫున ప్రజా సంఘాలు కూడా పిలుపునిచ్చిన మాట నిజం. దానికి తోడు స్మార్ట్ మీటర్లకు అయ్యే ఖర్చు జనంకి ఏమీ పడదు, ఇప్పుడు మేమేమీ వసూలు చేయం అని అధికారుల చేత ప్రకటనలు చేపిస్తున్నారు. ఇప్పుడేమీ చేయమంటే తర్వాత చేస్తామనేది అందులో ఉంది. 93 నెలలలో సింగిల్ ఫేజ్ కి 9,000 రూపాయలు, 3 ఫేజ్ కి 17,000 రూపాయలు వసూలు చేసుకోవటానికి ఒప్పందం జరిగింది. లేదు అనంటే ముఖ్యమంత్రి గారు మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, గత ప్రభుత్వం ఒప్పందాలు బయట పెట్టలా, ఆ ఒప్పందాలను బహిర్గతం చేయండి. ధైర్యం ఉంటే అఖిలపక్ష సమావేశం వేయండి. స్మార్ట్ మీటర్లు నష్టం లేదు అని మీరు వాళ్ళు చెప్పదలుచుకుంటే ఆ రోజు నష్టం ఎలాగా, ఈ రోజు నష్టం కాదు. అదే స్మార్ట్ మీటర్లు, అదే ఒప్పందాలు, అదే అదాని, అదే షిరిడి సాయి. ఒప్పందాలు మారలా, మీటర్లు మారలా. మీరు చెప్పిన మాట మీరు మార్చారు. అందుకే ఇది అబద్ధమని ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాం. మరోవైపు ముందు దీన్ని కార్యాలయాలకే పెడతాం, మీకేమీ బాధ లేదన్నారు. తర్వాత వ్యాపార సంస్థలకే పెడతాం,
సంబంధం లేదు, మీకేం పర్లేదు అన్నారు. ఇప్పుడేమంటున్నారు, ఇళ్లకి పెడతాం, ఇళ్లకి కూడా అధిక కరెంటు వాడే వరకే పెడతామని ఇప్పటికి 3 రకాల మాటలు మార్చారు. ఇది కూడా అబద్ధమే. మొట్టమొదట్లోనే గుంటూరులో ఉన్నటువంటి సుందరయ్య కాలనీలో పేదల ఇళ్లకి స్మార్ట్ మీటర్లు పెడితే దాని మీద ఆందోళన చేసి స్మార్ట్ మీటర్లు తొలగించే వరకు పోరాడాం. రాజధాని అమరావతిలో నెడమర్రులో ఉన్నటువంటి టిట్కో ఇళ్లకి స్మార్ట్ మీటర్లు బిగించారు. ఇది ధనవంతులుగా పేదవాళ్ళ అంటే పేదవాళ్ళ ఇళ్లకు కూడా మీటర్లు పెడుతున్నారు. కానీ అధికారుల చేత ఇది అందరికీ పెట్టమంటున్నారు. ఇదే కాదు, ఈరోజు మేము ఛార్జీలు పెంచాం, భారాలు వెయ్యం, ఛార్జీలు తగ్గిస్తాం అని కూటమి ఎన్నికలలో మేనిఫెస్టోలో పెట్టారు. గత ప్రభుత్వం బాధుడే బాధుడు అన్నారు. ఇప్పుడేమైంది, ఉమ్మడి బాధుడు, కూటమి బాధుడు. ఇప్పుడు 3 బాధుడు, మోడీ గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు. 2014-19 సంవత్సరంలో వినియోగించుకున్న కరెంటుకి బిల్లు కట్టేసిన దానికి 3,000 కోట్లు 36 నెలల నుండి వసూలు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో కూడా అది కొనసాగింది. ఇది నిజమా కాదా చెప్పండి. మనందరి బిల్లుల్లో వస్తున్నాయి. 36వ నెల కూడా మనం కిందటి నెలలో ఈ నెల బిల్లుల్లో వచ్చింది మనకి. అలాగే ప్రపంచంలో ఏ వస్తువుకైనా వాడుకున్న సంవత్సరం తర్వాత 5 ఏళ్ల తర్వాత బిల్లు కట్టిన దానికి మళ్ళీ మాకు లోటు వచ్చిందని వసూలు చేయటం ఏ వస్తువుకైనా ఉందా? దేనికి ఉండదు. కానీ ఒక కరెంటుకే 5 ఏళ్ళు 10 ఏళ్ల తర్వాత కట్టిన బిల్లు చాలేదని మళ్ళీ అందరు వినియోగదారుల దగ్గర వసూలు చేయటం. అందుకే మేము అడుగుతున్నాం, ఈ ట్రూ అప్ సర్దుబాటు ఛార్జీల విధానమే రద్దు చేయండి. మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ 40 పైసలు ఈ ఆగస్టు నెల నుంచైనా ఆపండి. 2 సర్దుబాటు ఛార్జీలు రద్దు చేయండి. గత ప్రభుత్వం తప్పు చేస్తే విచారణ జరపండి, వాళ్ళకి శిక్ష వేయండి, అధికారులకో పాలకులకో, కానీ ప్రజలకు కాదు శిక్ష. అందుకే ఈ విద్యుత్ భారాల విషయంలో కూడా ఇటువంటి ఏమీ భారం లేదు, మేము ఛార్జీలు పెంచలేదు అని చెప్తున్నారు. పల్నాడు జిల్లా, ఉమ్మడి గుంటూరు జిల్లాలో సత్తెనపల్లిలో ఒక పిండి మరకి 3,000 వచ్చే బిల్లు స్మార్ట్ మీటర్ పెట్టిన తర్వాత 9,000 వచ్చింది. నాకు ఈ అదానీ స్మార్ట్ మీటర్ వద్దు బాబు అని మొత్తుకున్నాడు. కాదులే మారుస్తాం, ఇది కట్టేసేమన్నారు. కిందటి నెల 23,000 వచ్చింది. దీని అధికారులు చెప్తే మాకు సంబంధం లేదు, ఇది అదానీది, బిల్లు మాకు సంబంధం లేదంటారు. అంటే ఈ స్మార్ట్ మీటర్ల ద్వారా గుజరాత్లో ఉన్న అదానీ ఆఫీసు, ఢిల్లీలో ఉన్న అదానీ ఆఫీసు నుంచి రీడింగ్ చూడరు, బిల్లులు వాళ్ళు పంపిస్తారు. మరి డిపార్ట్మెంట్కి అడగటానికి వీల్లేదు. అంటే ఇప్పటికే విద్యుత్ అదానీ చేతిలోకి వెళ్ళిపోయింది. 10 ఏళ్ళు వాడికే ఇచ్చేశారు. ఈ మీటర్లంతా కూడా బిల్లులు పెరగలేదంటున్నారు విద్యుత్ శాఖ మంత్రి గారు. 24 గంటల్లో అధిక బిల్లుల మీద నివేదిక తెప్పిస్తామని ప్రకటన చేశారు. ఇంతవరకు మాట్లాడలేదు. అందుకే మేము ఇప్పటికీ డిమాండ్ చేస్తున్నాం, ఈ స్మార్ట్ మీటర్ల మీద, విద్యుత్ భారాల మీద అఖిలపక్ష సమావేశం వేయండి, ఒప్పందాలు బయట పెట్టండి, మీరిచ్చిన హామీలు నిలబెట్టుకోండి. స్మార్ట్ మీటర్లు మీరు పగలగొట్టమన్నారు, జనం ఇవాళ ఆపుతారు, జనం ఇవాళ ప్రతిఘటిస్తారు. ఆగస్టు 5వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యుత్ కార్యాలయాల వద్ద, ప్రభుత్వ కార్యాలయాల దగ్గర ప్రజావేదిక ఆధ్వర్యంలో ఆందోళనలకి ఇప్పటికే పిలిపించారు. ఈ ఆందోళనలకి సిపిఎం పార్టీ సంపూర్ణమైన మద్దతు ప్రకటన చేస్తోంది. ఈ ఆందోళనలో, ఆ ప్రజావేదికలో మేము పాల్గొవాలని ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అధికారుల అబద్ధ ప్రకటనలు ఆపి ముఖ్యమంత్రి గారు స్పందించాలని మేము డిమాండ్ చేస్తాం.